లైవ్ స్టార్ట్ అయినా లైవ్ అండ్ ఈ వీడియో ఆన్లైన్ ఓ లేరా పెద్ద లైవ్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏమీ లేదు, చాలా ఖాళీకి బేవర్స్కున్నా. థాట్ ఐల్ సే హలో టు యూ గైస్. అంటే లాస్ట్ గంట నుంచి ఫోన్ కాల్స్ మీద బ్యాక్ టు బ్యాక్ ఉన్నా ఫ్రెండ్స్ తోటి. సరే ఫ్రెండ్స్తో ఎలాగో ఫోన్ చేసి మాట్లాడుతున్నా కదా, సరదాగా మీతో కూడా లైవ్లో మాడదామని వన్ మోర్ అటెంప్ట్ అంతే. ఓకే, సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగరా ప్లీజ్, ఎంటర్టైనింగ్గా. ఏయ్ సునీష్ శ్రీధరన్, వై యూ కమింగ్ లైవ్? సునీష్ శ్రీధరన్ అక్కడ ఒక మనిషి ఉంటాడండి, చూసుకోండి దీంట్లో వాట్సాప్లో, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో వచ్చి ఉంటాడు. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ప్రతిరోజు నేను వీడియో కాల్ మాట్లాడి నాతో అసలు మాట్లాడడానికి టైం ఇవ్వని ఏకైక వ్యక్తి తనే. సో యూనో జస్ట్ షో హిమ్ సమ్ వాట్ ఎవర్ ఎమోషన్ యూ వాంట్ టు. ఐ బీ హ్యాపీ ఇఫ్ యూ వాంట్ అబ్యూజ్ హిమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ద లైఫ్. ఓ షిట్, నో 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 నో, వద్దు వద్దు వద్దు, పిల్లలు కూడా వస్తారేమో. అండ్ ఓకే, ప్రెసెంట్ ప్లాన్ టుడే నా ఏ ప్లాను లేదు, అందుకే ర్యాండమ్గా లైవ్ వచ్చా. ఏ ఒక్క ప్లాను లేదు. బిగ్ బాస్ చూడట్లా. లాస్ట్ సీజన్ బాగా చూసేవాడిని, అప్పుడప్పుడు చూస్తున్నా. ఐఎమ్ వాచింగ్ లైక్ పార్ట్స్ అండ్ పార్ట్స్, ఫుల్గా చూడాలి. వెన్ ఈజ్ మై నెక్స్ట్ ఫిల్మ్? A1 Express ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ చిన్న బిట్ పోర్షన్స్ మాత్రం మిగిలినాయి. అది అయ్యాకనే వీ వాంట్ కమ్ అవుట్ విత్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో బట్ వీఆర్ వెరీ 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 ఎక్సైటెడ్. ఊరికనే చెప్పట్లేదండి. A1 Express అండ్ వివాహ భోజనంపు దేర్ ఆర్ సమ్ టూ ఫిల్మ్స్ ఐల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో ఎక్సైటింగ్ ఉంది, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. దే హ్యాపీ ఫిల్మ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ వెరీ హ్యాపీ ఫిల్మ్స్. అంటే నేను మోస్ట్ ఇంపార్టెంట్లీ లాక్డౌన్ అనుకుంది ఏంటంటే అన్ని హై టెన్షన్ విషయాలు, సీరియస్ విషయాలే చూసి సరదాగా హ్యాపీగా కొంచెం యూనో ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో హోపింగ్ యూ గైస్ లైక్ ఇట్. షూటింగ్ చేస్తున్నారా? 2 స్కెడ్యూల్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా 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 ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఓ మీలో మీరు కాన్వర్సేషన్ వేసుకుంటున్నారుగా, నాతో మాట్లాడొచ్చుగా. అమ్మా ఓ యూ రియలీ, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ పాపసి డూ. నేహా, అమన్ ప్లీజ్ హెల్ప్ మీ. హౌ డూ యూ ప్రొనౌన్స్ దట్? You guys didn't take my call. And Kushal, I saw the film. It was fantastic, guys. Indulo S Smarty Pants and Cheppi, na friend untadu. He's just okay. I don't know why he calls himself S Smarty Pants. Terrific talent. Watch out for his work. He just won an award for a 48-hour short film contest, and I fell in love with it. Kush, I called to tell you. I guess the phone wasn't reachable, so I'm telling you here on live. So proud of you. And okay, let's see. By the way, నాకు అలవాటు ఏంటంటే ఒకవేళ నేను లైవ్లోనో కెమెరా ముందు జనరల్గా ఉంటే నా జుట్టులో చేయి పెడుతూనే ఉంటామట. సో ఈ లైవ్ ముందు నేను డిసైడ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా జుట్టుని నేను టచ్ చేయకూడదు. లెట్స్ సీ హౌ లాంగ్ ఐ కెన్ లాస్ట్. సో నేను ఈ లైవ్లో ఏ ఒక్క టైంలో అయినా నా జుట్టు మీద చేయి పెడితే నాకు చెప్పండి. Let me see how long I can control myself and something like that. As basic as that. Man, I've just replied. I've said an entire monologue on you guys. And Abhishek Swami, I mean, okay. For those who are texting me from up north, and actually I've been getting a lot of messages saying Hindi fans, let me tell you a big truth about myself. నాకు హిందీ అంటే భయం. So through school my second language CBSE కాబట్టి second language was Hindi. హిందీ అంటే నాకు భయం. I'm like అమ్మా గాంధీ తాత రఘు తాత రేంజ్ భయం. So from that point to today I think I'm in a place where I can speak the language with decent fluency. as in बात कर सकता हूँ, सोच सकता हूँ, और आपको अगर कुछ पूछना है तो उसका सवाल भी दे सकता हूँ.
अगर इतना बोल पा रहा हूँ तो आई एम वेरी प्राउड ऑफ माई सेल्फ. आई एम लाइक పామో అంత హిందీయా నేనా యూనో தமிழில் படம் பண்ணுன பண்ணுறேன் நான் பார்த்து ரிலீஸ் பண்ண மாட்டேங்கிறான் நண்பா. நான் என்ன நண்பா பண்ணுறது இல்லை, ஆனால் சீக்கிரமாகவே வந்துடும். டான்ஸ் குட் வரும், உங்களுக்கு பிடிக்கும். ரொம்ப நான் வாயை விட்டு சொல்லி எதுக்கு எதாவது கான்ட்ரவர்சியாக இருப்பது. Interesting questions, please. Hi, Kaveri. Oh, somebody said also don't touch your mustache or your beard. I'm going to try. Okay, my hands, I'm going to put it behind and I'm not going to move my hands. So, let's see. I'm going to win this challenge. Till the end of the life, I'm not going to touch my hair or my beard. Oh, shit. Okay, guys, this is completely a fun conversation. So, పెద్ద ఇంపార్టెంట్ రీజన్ ఏం లేవు. ఏ సినిమాకి ప్రమోషన్స్ కాదు. రోజు ఫ్రెండ్స్తో మాడుతాను కదా, ఆ టైప్లో మీతో కూడా మాడితే బాగుంటుంది కదా అనుకున్నా. సో గోన్ కీప్ గోయింగ్ ఆన్. మాస్ బీ సంథింగ్ వెరీ కూల్, సంథింగ్ వెరీ ర్యాండమ్. అందుకని మరి చెత్త ప్రశ్నలు అడగద్దు. నా నెక్స్ట్ మూవీ A1 Express అండ్ వివాహ భోజనంబు. ఓకే, కీప్ గోయింగ్. ఇప్పుడు అన్నీ మా ఫ్రెండ్సే వచ్చి తొక్కలో ప్రశ్నలు అడుగుతున్నారు. And obviously, because they're friends, they ask me Tokkolo questions, but okay, I'm just taking time to enjoy your comments. What have I learned in the pandemic situation? To be happy, to think positive, టు బీ పాజిటివ్ అబౌట్ థింగ్స్. అంటే నాకు మనుషులు అంటే చాలా ఇష్టం. నేను నమ్మేది ఏంటంటే మనుషులు బేసిక్గానే చాలా మంచోళ్ళు. మామూలు చాలామంది చెప్తారు చాలామంది నాకు పెట్స్ అంటే ఇష్టం, యానిమల్స్ అంటే ఇష్టం, దే లైక్ టు గో అవుట్ ఫర్ దెమ్ కదా. ఫర్ మీ ఐ థింక్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద బెస్ట్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్. మనుషులు చాలా మంచోళ్ళు. ఐ థింక్ టైమింగ్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల సిచ్యువేషన్ రాంగ్ అవ్వచ్చు తప్ప మేబీ ఇఫ్ యూ జస్ట్ ఐ డోంట్ నో, ఐ లైక్ టు బిలీవ్ దట్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఐ లైక్ దట్ థాట్. నాకు ఇష్టం ఆ థాట్. So yeah, I've learned to value and enjoy whatever existentially is in your life. That's what I've learned from the pandemic. పోగాడు చాలా బాగున్నాడు. ఆడెప్పుడు నాతో చాలా తక్కువ టైం ఉంటాడు. ఆ ఇంట్లో ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి హలో చెప్పి వెళ్ళిపోతాడు అంతే. భయంకరమైన పొగరాడికి. పో ఇస్ మై డాగ్ ఫర్ ద అన్ఇనిషియేటెడ్. ఓకే, నాకు నిజంగా ఈ లైవ్లో యాడ్ చేయడం ఎలా అవన్నీ నాకు తెలియదు. తెలుసుంటే మేబీ ఐ వుడ్ ఫిగర్డ్ అ వే అవుట్, బట్ నాకు తెలియదు ఎలా చేయాలో. సీరియస్లీ ఏదో నొక్కి ఇంకేదో అయ్యి ఎందుకు ఇది. వెరీ మచ్ ఇన్ హైదరాబాద్, మై బ్యూటిఫుల్ సిటీ. ఐ లవ్ మై హైదరాబాద్. బయట వ్యూ అదిరిపోయింది. బట్ ఐ నో ద హోల్ రెయిన్ సినారియో ఇస్ వెరీ బ్యాడ్ అండ్ మొన్న నా కార్ కూడా మునిగిపోయింది. బట్ ఐ మీన్ కంపేర్డ్ టు వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ సఫరింగ్ అండ్ ఎఫెక్టెడ్ బై, దిస్ ఇస్ నథింగ్. బట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ ఇట్స్ యునానిమస్. అందరికీ ఏదో ప్రాబ్లం వస్తుంది. ఐమ్ జస్ట్ సెయింగ్ అట్లీస్ట్ అంటిల్ ద హోల్ రెయిన్ థింగ్ ఇస్ ఓవర్, పీపుల్ షుడ్ బీ లిటిల్ సేఫ్ అండ్ నాట్ గో అవుట్ అన్లెస్ నెసెసరీ. తెలుసు లాక్డౌన్ మళ్ళీ ఇప్పుడు ఇది, బట్ యునో వీఆర్ హ్యూమన్స్, వీఆర్ capable of fighting anything. So let's do that. అమ్మ మళ్ళీ ప్లేస్ ఇల్లంతా చూపించాలంటే కష్టం. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ చిల్, ద వెదర్ ఈస్ నైస్, ఐ వాంట్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ కైండ్ ఆఫ్ సెషన్. ఇక్కడ ఎవరో అడిగారు వై యూ సపోర్టింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే. ఆనెస్ట్లీ ముట్టుకున్నాను. ఓకే ఫైన్, నౌ దట్ ఐవ్ టచ్డ్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఐపీఎల్ అసలు ఫాలో అవ్వను. నేను ఐపీఎల్ ఫ్యాన్ని కూడా కాదు. ఐ హ్యావ్ వెరీ లెస్ నాలెడ్జ్. నాకు ధోని అంటే పిచ్చి అండ్ చాలా ఇష్టం. సో ఐ రియలీ లైక్ ధోని అలాట్. సో ధోని ఆడినప్పుడల్లా మ్యాచెస్ చూస్తా అండ్ సన్ రైజర్స్ ఆడినప్పుడు మ్యాచెస్ చూస్తా బికాజ్ హైదరాబాద్. అండ్ డోంట్ ఎవర్ ఈవెన్ ట్రై టు క్వశ్చన్ మై లాయల్టీ టు హైదరాబాద్ బికాజ్ ఐ లవ్ హైదరాబాద్. హౌ మచ్ ఎవర్ యూ లైవ్ హైదరాబాద్ ఇంటూ 10 times చేసినా కూడా ఐమ్ షూర్ ఐ స్టిల్ లవ్ హైదరాబాద్ మోర్. అండ్ ఐమ్ షూర్ ఎవ్రీబడి knows me knows it. So బట్ దట్ అపార్ట్ నేను ఎక్కువ క్రికెట్ చూడను. ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్ బట్
any sport for that matter. I don't like watching sports as much as I like playing them. So అందుకని ఏదో ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ నేను కాదు, బట్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ స్పోర్ట్ దెన్ వాచింగ్ ఇట్. సో యా, బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడతా. సో యా. అబ్బా అబ్బా అడాల్ఫ్, వాట్ అడాల్ఫ్. Okay. Waiting for more interesting questions. Oh, అవును కదా, లైవ్ చాలా రోజులు అయింది కదా. ఐ హావెంట్ కమ్ లైవ్ ఇన్ వెరీ లాంగ్ టైమ్. రీసెంట్ పాస్ట్లో ఏం చూసాను సినిమాలు అంటే, యాక్చువల్లీ అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోయింది. ముందులా చూడలేకపోతున్నా. ఐఎమ్ వాచింగ్ సంథింగ్ అండ్ ఇన్ అ బిట్ ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ వాచింగ్ సంథింగ్ ఎల్స్ అగైన్. బట్ అమెజాన్లో ద బాయ్స్ అని ఒక షో ఉంది. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇట్స్ అ కిల్లర్ షో. ఇట్స్ అబౌట్ హౌ ఒకవేళ సూపర్ హీరోస్ సూపర్ విలన్స్ అయి ఉంటే అండ్ మనుషులు సూపర్ హీరోస్తో ఫైట్ చేయాల్సి ఉంటే ఎలా ఉంటుంది అనేదే ద బాయ్స్. సో ఈ జానర్లో మీకు ఇష్టం అంటే చెక్ ఇట్ అవుట్. ఇట్స్ రియలీ నైస్. హాయ్ మమతా శ్రీ, ఐ జస్ట్ రెడ్ యువర్ మెసేజ్. మమతా శ్రీస్ హస్బెండ్, ఆయన పేరు మీరు రాయలేదు. విషింగ్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఐమ్ గోన్ బీ సేవింగ్ దిస్ వీడియో సో యూ కెన్ ప్లే ఫర్ హిమ్. What is my favorite possession? Actually nothing. Very interesting thing actually. నాకు చాలా ఇది కొనుక్కోవాలి అలాంటివి ఉండవు. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ what do you call, I always wanted a nice home theater. అంటే సినిమాలు చూడడానికి ఒక మంచి ఇది ఉండాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒకటి కావాలనుకున్నా. ఐ ఆల్వేస్ వాంట్ నైస్ కార్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things I ever wanted. అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు పెద్ద నెసెసిటీస్ ఏమి ఉండవు. I like taking holidays, I like traveling. கௌசல்யா, உங்களுக்காக தமிழில் சில வார்த்தைகள் வேறு பேசணுமா? ஐயோ, நான் என்ன ஆல் இண்டியா ரேடியோ அனௌன்சர் மாதிரி பேசிகிட்டு இருக்கேன். அது கூட தப்பில்ல இல்லைங்க. எங்கள் அம்மா ஆல் இண்டியா ரேடியோவில் தான் வேலை பார்த்துட்டு இருக்காங்க. ஸோ பட் யா. Okay. Hi Indu. I love Money Heist. Suma Bindu, I really like Money Heist. 100 inka chodla. So about, this is actually something important I wanted to tell you guys. First things, when it comes to my fitness or whatever pictures I've been putting out, the major credit to that goes to my trainer Kuldeep Sethi. Na yentabadi cheyinchadu, and it was actually fun. And as I kept doing it, I've come to realize it's not that difficult. Actually pretty easy. బట్ మీరు మరీ ఎక్స్ట్రీమ్గా 6-pack అవన్నీ చేయాలనుకోవడం చాలా కష్టం. స్టేయింగ్ ఫిట్ ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ ఈజీ ప్రాసెస్, మనం కావాలనుకోవాలంతే. సో అండ్ ఇప్పుడు ఎస్పెషలీ ఈ పాండమిక్ అన్ని సినారియోస్ వల్ల అది అవసరం కూడా చాలా. సో ఇట్స్ హై టైమ్ వీ స్టార్ట్ వాంటింగ్ ఇట్. మై ఫేవరెట్ కలర్స్ బ్లూ. అంటే నా దగ్గర ఉన్నాయి అన్నీ బ్లూవే. అంటే షర్ట్స్, టీ షర్ట్స్, ఇది కూడా బ్లూవే. అటు తిప్పితే నా బెడ్షీట్ బ్లూ ఉంటుంది. సూపర్ మ్యాన్ బెడ్షీట్ ఉంది నా దగ్గర. సో ఐ నో ఐఎమ్ అ చైల్డ్ ఇన్ అ మ్యాన్స్ బాడీ. ఐ గెట్ దట్ ఆల్ ద టైమ్. హాయ్ మార్టిన్. హాయ్ జస్టిన్ మార్టిన్ 799. ఓకేవా. Okay, then I think we're done for today. Was this supposed to be a fun chat? I'm glad I could answer a few interesting questions. I'm glad I could show my face again, and I am glad I could say I love you again. See you. Have a good day.